హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి 3 ఆకుకూరలతో చేసినటువంటి స్పెషల్ లంచ్ బాక్స్ అండి. పిల్లలు ఆకుకూరలు అంత ఇష్టపడరు కాబట్టి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎలా చేశానో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. చూడండి, ఒక్క కట్ట పాలకూర, నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అదేవిధంగా 5-6 ఎల్లిపాయలను నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మనము మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ పైగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన ఆకుకూరలతో చేసినటువంటి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా మినపప్పు, శనగపప్పు ఉంటే కూడా మీ దగ్గర యాడ్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. ఈ పప్పులన్నీ కూడా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారనమాట. చాలామంది ఇష్టపడుతుంటారు కదా. ఈ విధంగా ఇవన్నీ కూడా వేసుకొని, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఈ ఆకుకూరల యొక్క మిశ్రమాన్ని కళాయిలోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కుక్ అయ్యే వరకు, పచ్చివాసన పోవాలి అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి, అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇది కనీసం ఒక 5 మినిట్స్ పాటు అదేవిధంగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ మన ఆయిల్ ఆ విధంగా పైకి తేలిన తర్వాత మన మిశ్రమం అనేది ఫ్రై అయిపోయి ఉంటుంది అన్నమాట. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొద్దిగా రైస్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆకుకూరలతో చేసినటువంటి రైస్ రెడీ. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. పిల్లలు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక తింటారు, అంత బాగుంటుందండి టేస్ట్. అంతే అండి, అయిపోయింది. ఇక ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టేసి మనము బాక్సులో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఆకుకూరతో చేసినటువంటి రైస్. ఓకేనా? మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.